వేలుస్వామి ఎరికే కదా. గదే అందరి జాతకాలలో ఏలు పెట్టి సెలబ్రిటీలను గెలికి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టుకుంటా నెటిజన్లతోని నెత్తి మీద అత్యంతలు వేయించుకుంటాడు కదా. ఆగో గా వేణుస్వామి గారు మళ్ళా ఉన్నకాడు ఉండక మంది జాతకాలు ముంగటేసుకొని ఇగో ఇట్లా కామన్ పబ్లిక్ తోని కామెంట్ల రూపంలో సోట్లు పెట్టించుకొని తిట్ల సంభావన ఉచ్చుకుంటుండు. శుభం బల్కాయ పెళ్లి కొడుకా అంటే వచ్చిన నోట్లుంచి పోయే మాట్లాడినాడట వెనకట్టుకోక ఆయన. అగో అచ్చం అట్లనే ఉంది ఈ వేలుస్వామి గారి ముచ్చట కూడా. అరే ఓ దిక్కు ఇంకా లగ్గం కూడా కాలే, పెళ్లి పిల్లగాన్ని పెళ్లి పిల్లని కూడా చేయలే. పూల్ పనులు కాగానే తెల్లారి నెత్తిమీకెళ్ళి తానం చేసి వచ్చి ఓ బోర్డు గోడ తలిగించి సి లాంగ్వేజ్ క్లాసులు చెప్తున్నంత సీరియస్ ఎక్స్ప్రెషన్లు ఇచ్చుకుంటా ఈ జంట ఇడిపోతారు, సంసారం ఇచ్చుకపోతుంది అని ఇచ్చులు కచ్చకాయలు చెప్తుండే. నిన్న పొద్దుగాల నాయ చైతన్య శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ అయిన ఉండే కదా. ఇక రాసులు తీసి జాతక చక్రాలేసి ఇద్దరు జాతకాలు కలవలేదు. సమంత లెక్కనే శోభిత కూడా అమాసనాడు పుట్టింది. 2027 దాకా బాగానే ఉన్నా గానీ ఆ తర్వాత ఒక ఆమె జీవితంలోకి వచ్చి ఇడిపోతారని చెప్పుకొచ్చి ఆఖరికి మళ్ళా నా జాతకం ఫెయిల్ కావాలని కోరుకుంటున్నా అని అనుకొచ్చిండు. ఆయన ఇంటి అన్నారంటావు గానీ అయ్యగారు వాళ్ళేమన్నా జాతకాలు జన్మనామాలతో మీ తానికి వచ్చి 1016 2 పోక చెక్కలు తమలపాకుల్లో పెట్టి మీ కాలు మొక్కి వేలుస్వామి గారు మా జాతకం చెప్పురు అయ్యా అని అడిగిర్రా? లేదు కదా. మరి మీకెందుకు? అరే వాళ్ళ పెళ్లి వాళ్ళ సంసారం గురించి మీకెందుకు పంచాది అని అనుకుంటా చూసిన వాళ్ళంతా సురుకులు అంటిస్తున్నారు. అయినా జాతకం అంటే అడిగిన వాళ్ళది వాళ్ళ కాళ్ళకి చెప్పేది గానీ ఇట్లా బోర్డుల మీద రాసి కెమెరాలు పెట్టి అందరికి చూయించేదా? ఇంకేమనంటే సమంతా చైతన్య పూల్ పనులప్పుడు కూడా నేను ఇట్లనే చెప్పిన ఇదిల కథ మాఫిలియానే అని. అట్లనే అయింది. ఇప్పుడు అదే చెప్తున్నాను మాట్లాడితే మరి మంది సంసారాలు ఇచ్చకపోతే అని చెప్తాందుకేనా తమరి జాతకం నేర్చుకుంది అని అనుకుంటే ఇంకొందరు ఇచ్చి పడేస్తున్నారు. అయినా అలీల జాతకాలు కాదు, ముందు తమరి జాతకం వేరే మంచోళ్ళు ఎవరికైనా చూయించుకోరి. ప్రవాస పని కథమైన అప్పట్లో చెప్తిరి. మొన్న కల్కితోనే 1000 కోట్లు కొట్టే. తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడు, గులాబీల జెండలే రామక్క అంటివి. అది తుస్సాయే. ఏపీలో ఎవరేం చేసినా జగనే మళ్ళా సీఎం అని ఎలివేషన్లు ఇస్తేవి. కానీ 11 సీట్లతో కళ్ళు తిరిగే రిజల్ట్ వచ్చే వరకలా ఇక నేను సెలబ్రిటీలవి లీడర్లవి పార్టీలవి జాతకాలు చెప్పా అని అంటివి. అంత కొడితే చెప్పిన మాట మీద 6 నెలలు నిలవాలి. మళ్ళీ ఇప్పుడు సెలబ్రిటీలు ఇంట్లో దావతై ఆకులు ఎత్తుడే ఆలస్యము. కెమెరా ముంగట్టుకొచ్చి అలా జాతకాలు చెప్పే పనిని ఎత్తుకెత్తుకుంటివి. మరి ఇక శాస్త్రాలు తెలిసిన ఆయనవి అన్నమాట మీద నిలబడాలని తెలియదా అని అనుకుంటా సోషల్ మీడియాలో సొట్లు పెడుతూ చాలా మంది. ఇగో ఇసొంటోళ్ళు కొందరు చేయంగానే నియ్యతగా జాతకాలు చెప్పేటోళ్లకు శాస్త్రాన్ని శాసనం లెక్క పాటించేటోళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది అని అనుకుంటే గట్టిగానే గులుగా పట్టిరు మస్తు మంది. కొన్నేళ్ల సంధి కొత్త సినిమాల కంటే రీ రిలీజ్లే ఎక్కువ సందడిగా అని వస్తుంది. టీవీలల్లా, ఓటీలల్లా, యూట్యూబ్లల్లా 20 సార్లు చూసినా గానీ మళ్ళా టాకీస్ లా రిలీజ్ కాగానే టాపు లేపి కోట్లు వస్తున్నాయి. హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆడితో నాగుతలేరు. సీన్ రీక్రియేషన్ పేరుతోని ఫేమస్ అయిన సీన్లను, స్టెప్పులను అట్లనే యాజ్ ఇట్ ఈజ్ చేసుకుంటా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఇక ఇలా మురారి రీ రిలీజ్ పేరు మీద చూడురు ఎంత రచ్చ చేసిరో. బాబులకే బాబు మహేష్ బాబు, ట్వింకుల్ ట్వింకుల్ లిటిల్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్. ఇగో 2 తెలుగు స్టేట్లున్న టాకీస్ల కాడ ఇవే స్లోగన్లు, మహేష్ బాబు ఫోటోలు, ఫ్లెక్సీలు, ఆయన పాటలకు డాన్సులు ఇవే గానొచ్చినాయి అంతటా. ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టినరోజు అవుడుతోని మురారి సినిమాని రీ రిలీజ్ చేసే వరకు అడ్వాన్స్ బుకింగ్ లే రికార్డు కొట్టినాయి. కొన్ని థియేటర్లను ఫంక్షన్ లెక్క తయారు చేసి పచ్చని పందిర్లేసి ఇంటోల్ ఫ్లెక్సీ కొట్టించినట్టు ఇట్లా హీరో హీరోయిన్ ఫోటోలు కొట్టించి అందరికి వెల్కమ్ చెప్పిర్రు. ఇంకో దిక్కు రీ రిలీజ్ అయిన అన్ని టాకీస్ల ప్రతి పాటకు ఫ్యాన్స్ పూనగాలు వచ్చినట్టు ఊగిపోవడే కాకుండా అలనాటి రామచంద్రుడు అనుకుంటా పెళ్లి పాట వస్తే కొందరేమో చింపేసిన పేపర్లను తలంబ్రా లెక్క పోసుకున్నారు. ఇంకొందరేమో మహేష్ బాబు సోనాలి బింద్రేల కొత్త జెండను దీవిచ్చిరు అనుకుంటా అచ్చింతలు వంచిరు. ఓ జెండ అయితే ఏకంగా నిజంగానే ఆ పాట వస్తుంటే సీట్లనే పుస్తకట్టి పెళ్లి చేసుకునే వరకలా టాకీస్లు అందరు వీడియోలు తీసుకొని షేర్లు చేసి మహేష్ బాబు ఫ్యాన్సా మజాక్ అని పోస్టులు పెట్టిరు. ఇక పాటకు ముసలోళ్ళు పడుసోళ్ళు అన్న తేడా లేకుండా స్టెప్పులేసి టాకీస్ల ముంగట ఆడవిల్లలు కూడా అదిరిపోయే డాన్సులేసి మహేష్ బాబు బర్త్డే సంబరాన్ని ఫుల్ జోస్తం చేసిర్రు. ఇప్పటికే ఒకప్పుడు ఫ్లాప్ అయిన సినిమాలను కూడా రిలీజ్ చేసి హౌస్ఫుల్ కలెక్షన్ తో ఎంజాయ్ చేస్తున్నారు. అసొంటిది బ్లాక్ బస్టర్ అయిన బాబు సినిమా బర్త్డే స్పెషల్ రిలీజ్ అయితే మామూలుగా ఉంటుందా? మరి ఇగో ఇట్టుంటది.